ఇక్కడ కూడా అంతే, ఇండైరెక్ట్గా అడిగారు క్వశ్చన్. అచ్చా, పారానైట్రోటోలిన్ని ఆక్సిడేషన్ చేస్తే ఏమొస్తుంది? ఏమొస్తుంది? C3COH అవుతుంది. అదే మనకు తెలిసింది KMnO4 ఆక్సిడేషన్. అయితే ఏమన్నారు, ఇక్కడ వచ్చిన ప్రొడక్ట్ బెంజోయిక్ యాసిడ్ కన్నా మోర్ ఎసిడిక్ అంట. కరెక్టేగా? -M గ్రూప్ ఇంక్రీజెస్, ఎసిడిక్ క్యారెక్టర్ ఇంక్రీజెస్. అంటే డైరెక్ట్గా ఏమొస్తుందని అడిగితే రాసేవాళ్ళు. వచ్చిన ప్రొడక్ట్ని బెంజోయిక్ యాసిడ్తో కంపేర్ చేసి అడుగుతున్నారు, ఎసిడిక్ క్యారెక్టర్ అవునా కాదా అని. ఇక్కడ కూడా అంతే, పారానైట్రోటోలిన్ని రిడక్షన్ చేశారు. ఈసారి రిడక్షన్ చేస్తే ఏమవుతుంది? ఎల్లిన్ అవుతుంది. అచ్చా, ఈ ఎనిలిన్ అనేది వచ్చిన కాంపౌండ్ అనేది ఎల్లిన్తో కంపేర్ చేస్తే మోర్ బేసిక్. కరెక్టేగా? +M కానీ హైపర్ కాంజుగేషన్ కానీ పెరిగితే బేసిక్ రెండు స్టేట్మెంట్స్ కరెక్టే. ఏది డైరెక్ట్గా అడగట్లేదు. మరి డైరెక్ట్గా అడిగితే ఎవరైనా పేపర్ గెస్ట్ పేపర్ ఇస్తే దానిలో కలుస్తాయి అని అడగలేదు. డైరెక్ట్గా అయితే ఏమీ అడగలేదు. ఆ ప్రొడక్ట్ ఏదో అడిగి దాని గురించి, నేచర్ గురించి అడుగుతున్నారు. అందుకే కొద్దిగా డిఫికల్ట్గా ఫీల్ అయ్యారు స్టూడెంట్స్. డైరెక్ట్గా ఈ రెండు అడిగితే చేసేవాళ్ళేమో. ఆ రెండు అడగకుండా ఆ రెండింటిని వేరే రెండింటితో కంపేర్ చేస్తాం. తెలుసుకుంటే అంటే ప్రశాంతంగా చేస్తే పేపర్ ఈజీనే, ప్రశాంతంగా చేస్తే ఈజీనే. బట్ ఆ టైంలో మీ సైకాలజీ ఎలా ఉంటుంది అనేది మాకు కూడా తెలుసు కదా. లైఫ్ ప్రాబ్లం కదా. ఏమో రాకపోతే ఏమవుతుందో అన్న టెన్షన్ ఎక్కువ ఉంటుంది. 85 ఈజీ క్వశ్చన్. గ్రీన్ కలర్ అంటే ఒకటే, K2MnO4. రైట్? KMnO4ని హీట్ చేస్తే K2MnO4 + MnO2 + O2H2 ఇలా వస్తుంది హీట్ చేస్తే. కాబట్టి గ్రీన్ కలర్ అంటే అదే వచ్చు. ఇంక వేరే గ్రీన్ కలర్ లేవు. మళ్ళీ ప్రాబ్లం. డైరెక్ట్గా P అడిగితే బాగానే ఉండేది. డైరెక్ట్గా P అయితే ఇటాన్ రియాక్షన్లో బెంజాల్డైడ్ వస్తుంది. ఈ P ఎలా వస్తుందని అడిగారు మళ్ళీ. ఈ P ఎలా వస్తుందని అడుగుతున్నారు మళ్ళీ. ఇది ఇస్తే బాగానే ఉండేది. ఈ P ఎలా వస్తుందంటే రోదర్మన్స్ రిడక్షన్. మేము చెప్పే ఉంటాం రోదర్మన్స్ రిడక్షన్. Palladium BaSO4 బెంజాల్డైడ్. సో ఇంతకుముందు ఇది ఒకటే అడిగేవాళ్ళు. ఇప్పుడు అది ఎలా వచ్చిందని అడుగుతున్నారు. ఎలా వచ్చింది? ఇదిగోండి. అందుకే డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారు స్టూడెంట్స్. బట్ బాగా స్టఫ్ ఉన్న స్టూడెంట్స్కి అయితే పేపర్ కష్టమేం కాదు. అందుకే మోడరేట్ టు డిఫికల్ట్ అని చెప్పాం. టెన్షన్ ఆ టైంలో టెన్షన్ పడిన వాళ్ళకు కష్టం అనిపించింది పేపర్. ఈజీత 1:3 రేషియో అంటే ఇదే కదా. ఇది 1:1, 1:2 అసలు లేదు. అసలు ఈజీ క్వశ్చన్ ఇది, అందరు చేసేస్తారు ఈ క్వశ్చన్. ఏంటి సరిగా వన్ సెకండ్. ఏమో మనకి ఎన్ని నోట్స్ కావాలంట? 2 నోట్స్ కావాలంట. ఇక్కడ ఒక నోడ్ కూడా లేదు. ఇక్కడ ఒకటే ఉంది నోడ్. ఇది ఒక నోడే. ఇది అప్రోచెస్ టు 0. ఇది నోడ్ కాదు. ఇక్కడ ఉన్నాయి 2 నోట్స్ ఉన్నాయి. అప్రోచ్ ఇక్కడ 2 నోట్స్ ఉన్నాయి. ఇక్కడ 1 నోడ్ ఉంది. ఇక్కడ కూడా ఒకటే, రెండోది అప్రోచెస్ టు 0. కాబట్టి సి అవ్వాలి, ఆప్షన్ సి అవ్వాలి. ఇది మీకు ఎన్సీఆర్టీలో గ్రాఫ్స్ ఉంటాయి, సై వర్సెస్ ఆర్, సై స్క్వేర్ వర్సెస్ ఆర్ గ్రాఫ్స్. ఇదిగో 0 కదా. ఏ డిస్టెన్స్లో, న్యూక్లియస్ డిస్టెన్స్లో ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్ 0 ఉంటుందో దాన్ని రేడియల్ నోడ్ అంటారు. న్యూక్లియస్ నుంచి ఈ డిస్టెన్స్లో 0 ఉంటుంది.
ఇక్కడ టెన్స్ టు జీరో జీరో తీసుకోకూడదు మరి. ఇది పోలారిటీ మీకు తెలిసిందే. కార్బాక్సిలిక్ యాసిడ్ మోర్ పోలార్ కదా, మోర్ బాయిలింగ్ పాయింట్ నుండి మోర్ పోలార్ కదా. కార్బాక్సిలిక్ యాసిడ్ డి, తర్వాత ఇథైల్ ఆల్కహాల్ హైడ్రోజన్ బాండింగ్ డి, తర్వాత బి, తర్వాత ఎసిటోన్, అండికన్నా లీస్ట్ ఈథర్స్ డిబిసిఏ. ఫోర్త్ ఆప్షన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, హైయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటల్. అచ్చా, నియాన్ అంటే ఎంతమ్మా? 10 కదా, అంటే 20 ఎలక్ట్రాన్స్ రావాలి. 20 ఎలక్ట్రాన్స్ రాయాలంటే చూడండి, సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2, సిగ్మా 2pz2, పై 2px2, పై 2py2, ఇంతవరకు 49. 16, 18 కౌంట్ చేయండి. 4, 6, 8, 10, 12, 14, 16, 18. ఇంకా మిగిలిపోయింది ఏంటి? పై స్టార్ కూడా అయిపోయింది కదా, మిగిలిపోయింది సిగ్మా 2pz కదా. ఇదే కదా హైయెస్ట్ ఆక్యుపైడ్ ఆర్బిటాల్. ఇంకేంటి? సిగ్మా స్టార్, సిగ్మా అయిపోయింది కదా, సిగ్మా స్టార్ హైయెస్ట్. క్వశ్చన్ ఉంది, హైయెస్ట్ ఆక్యుపైడ్ ఆర్బిటాల్. ఇది కూడా రాంగ్ రాశారు. మన దగ్గర 160 వచ్చే అబ్బాయి, కెమిస్ట్రీలో 160 వచ్చే వ్యక్తులు కూడా ఇది రాంగ్ రాసి ఇచ్చాడు. అది ఏమైనా ప్రాబ్లం ఉందా చూడండి. హైయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ NE2లో. హైయెస్ట్ ఆక్యుపైడ్ అంటే ఇదే కదా, లాస్ట్లో వచ్చేది కదా, ఇంక్రీజింగ్ ఎనర్జీ లెవెల్సే కదా ఉండేది. చూడండి ఎంత ఈజీగా ఉంది పేపర్. మనం పెట్టిన గ్రాండ్ టెస్ట్ పేపర్ కన్నా ఈజీనే. అంటే మనకు అలవాటు పడి ఉంటారు, పేపర్ ఎక్స్ప్లెనేషన్కి అలవాటు పడిపోయి పేపర్ ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత చదువుదాంలే అని అలవాటు పడి ఉంటారు. సో ఓవరాల్గా నేను చెప్పే సజెషన్ ఏంటంటే, అచ్చా మీరు ఎవరైనా ఇప్పటికీ కూడా OMR చెక్ చేసుకోకపోతే OMR ఒకసారి చెక్ చేసుకోండి. అచ్చా ఇప్పుడు చెక్ చేసుకోవడం వల్ల, ఒక 10 రోజుల తర్వాత చెక్ చేసుకోవడం వల్ల మార్క్స్ పెరగవు, మార్క్స్ పెరగవు. ఇప్పుడే చెక్ చేసుకుంటే ఒక డెసిషన్ అవడానికి పాసిబిలిటీ. ఐఎమ్ సజెస్టింగ్ ఆల్ ది స్టూడెంట్స్, దోస్ హు ఆర్ వాచింగ్ దిస్ వీడియో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నీట్ తెప్పించడం పెద్ద కష్టమేం కాదు. పేపర్ డిఫికల్టీ అయితే లేదు. ఎవరికైతే కాన్సెప్ట్ క్లారిటీగా ఉంటారో, ఇంట్రెస్ట్ చదువుతారో, ఫర్ దెమ్ నీట్ ఈజ్ వెరీ ఈజీ. ఎన్ని సంవత్సరాలు చదివినా కూడా మనకి కాన్సెప్ట్ మీద గ్రిప్ లేకుండా, ఇంట్రెస్ట్ చదవకుండా, ఏదో మోనటానీగా అలాంటి క్వశ్చన్సే, అవే క్వశ్చన్సే ఇప్పుడే చదివాము, నెక్స్ట్ కూడా అదే చదివితే వాళ్ళకైతే ఉపయోగం లేదు. బట్ దోస్ హూ ఆల్ ఆల్రెడీ డిసైడెడ్ టు గో ఫర్ అగైన్ నీట్ లాంగ్ టర్మ్, డోంట్ వేస్ట్ యువర్ టైం. Don't wait up to the counseling time, up to the result. Once you thoroughly check your OMR sheet and you decide. If you decide, immediately you take a decision. Because already this year, 1 month time is already over because of re-NEET examination. So we have very short period of a time. 3 months lo 11th finish cheyali, 3 months lo 12th finish cheyali, and 2 months lo revision chesukovali, and last 1 month, 1.5 month lo మనం గ్రాండ్ టెస్ట్ పేపర్స్ కూడా కండక్ట్ చేసుకోవాలి. సో వీఆర్ రన్నింగ్ వెరీ రష్, వీ హ్యావ్ నో టైమ్ టు డిస్కస్. సో వన్స్ అగైన్, దోస్ హూ wrote re-NEET exam, all the best for all the students. I hope that you are doing well in this examination. Thank you.